గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సమస్యను గంభీరంగా తీసుకుని కేంద్రంతో కలిసి పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 21న రావాల్సిన గ్యాస్ నౌక 25న చేరుతోందని చెప్పారు. ముందుగా పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలు అవసరానికి మించి బుకింగ్స్ చేయవద్దని, ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్న కష్టాల్లో భాగంగా ఎల్పీజీ గ్యాస్ కొరత అనేది ప్రత్యేకంగా గల్ఫ్ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధంతో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సమీక్షలు జరపడమే కాకుండా ఏ విధంగా మనం ఇటువంటి పరిస్థితిని అధిగమించవచ్చు, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేయాలనే దానిపైన నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్ష వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దయచేసి నేను కోరేది ఈ సందర్భంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఉన్న నిల్వలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మనకి కేటాయిస్తుందో, ఏ విధంగా రాబోయే రోజుల్లో ఆ డిమాండ్ని మీట్ అయ్యే విధంగా సప్లై సిస్టమ్ని పర్ఫెక్ట్గా చేసుకుని ముందుకెళ్ళడానికి అనుక్షణం ప్రతిరోజు మేము ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తోటి సమీక్షా సమావేశాలు జరుపుకుంటూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర స్థాయిలో ఉన్న యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 9వ తారీఖున ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజు నుంచి గణనీయంగా గ్యాస్ సిలిండర్ల బుకింగ్ పెరిగింది. 14వ తారీఖున 5,04,300 సిలిండర్లు మన రాష్ట్రంలో బుకింగ్ జరిగితే అది ఈ రోజుకి 2,96,000 సిలిండర్లకి తగ్గింది. అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొరత అనేది కొంతమంది కావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం, ప్రజల్లో ఒక భయాందోళన తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చాలా సమర్థవంతంగా ఎక్కడ కూడా సమస్య లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మన 3 ఆయిల్ కంపెనీస్, ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత్ పెట్రోలియం, హెచ్పిసిఎల్ వారి ప్రతినిధులు, వారితో పాటు జిల్లా స్థాయిలో మా జాయింట్ కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు